దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ పార్టీ కార్యక్రమాల మీద కన్నా కూడా దివ్యల మాధురితో ఎక్కువ కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన పార్టీ మీద పెద్ద ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంత ఆర్థికంగా కూడా వాణి గారికి పిల్లలకి ఇవ్వడంతో కొంత ఆస్తిపాస్తులు కూడా తగ్గినాయి. ఇప్పుడు తను ఏంటంటే మళ్ళీ ఆర్థికంగా పుంజుకోవాలి, మళ్ళీ మంచి స్థానానికి రావాలి. ఇప్పుడు ఈ పార్టీ కోసం అక్కడ ఆయన చేసే దాంతో ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి పట్టించుకోలేని పరిస్థితిలో బెంగళూరు ప్యాలెస్, యలహంక ప్యాలెస్ లో కాలక్షేపం చేస్తున్నాడు. ప్రజలకు రావట్లేదు. ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్న టెక్కల్లో నేను టిక్ టిక్ మని ఏమైనా పనిచేసిన పార్టీకి ఏం ప్రయోజనం లేదు. హైదరాబాద్ లో దివ్యల మాదిరితో పాటు చీరల షాపు, బట్టల షాపు అదే ఇదో పెట్టి కొంత డబ్బులు సంపాదించవచ్చు. ఆమెకు అందులో కొద్దిగా ప్రవేశం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ లో డిమాండ్ కూడా ఉంటది, బాగా లగ్జరీ విలాసవంతంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ పెడితే అది నడవదు కదా, వైజాగ్ లాంటి ప్లేస్ లో ఉన్నాం. కాబట్టి ఆయన ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ వాణి మీద, బట్టల వ్యాపారం మీద పెట్టాడు. కాబట్టి టెక్కల్లో ఇతనికి పరపతి పెరిగే అవకాశం లేదు. కార్యకర్తలతో కూడా పెద్ద టచ్ లో లేడు.